సో రెయిన్ పడిన తర్వాత వాటర్ ఎక్కడికి వెళ్తుంది? కొంత వాటర్ గ్రౌండ్లో ఇన్ఫిల్ట్రేట్ అవుతుంది, కొంత రన్ ఆఫ్గా రివర్స్లోకి వెళ్తుంది, మరికొన్ని ఎవాపరేషన్ ద్వారా అట్మాస్ఫియర్లోకి రిటర్న్ అవుతుంది. సో ఈ కంప్లీట్ ప్రాసెస్ని స్టడీ చేసేదే ఇంజనీరింగ్ హైడ్రాలజీ. సో hello everyone, welcome back to my channel. Today we are going to learn engineering hydrology. సో ఫస్ట్ హైడ్రాలజీ అంటే ఏంటి, హైడ్రాలజికల్ సైకిల్ అంటే ఏంటి, అది ఎలా జరుగుతుంది, అందులో ఇంపార్టెంట్ ప్రాసెస్ ఏంటి, ఈ టాపిక్స్ అన్నిటినీ సింపుల్ లాంగ్వేజ్లో అర్థం చేసుకుందాం. సో ఫస్ట్ వాట్ ఈజ్ హైడ్రాలజీ? హైడ్రాలజీ అంటే ఏంటి? హైడ్రాలజీ అంటే వాటర్ యొక్క అకరెన్స్, మూమెంట్, డిస్ట్రిబ్యూషన్ని అండ్ ప్రాపర్టీస్ని స్టడీ చేసే సైన్స్ అన్నమాట. హైడ్రాలజీ అంటే వాటర్ యొక్క అకరెన్స్, మూమెంట్, డిస్ట్రిబ్యూషన్ అండ్ ప్రాపర్టీస్ని స్టడీ చేసే సైన్స్ హైడ్రాలజీ. సో ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఎర్త్ మీద వాటర్ ఎక్కడుంది, సో ఇంకా చెప్పాలంటే ఎర్త్ మీద వాటర్ ఎక్కడుంది, అది ఎలా మూవ్ అవుతుంది, రెయిన్ తర్వాత వాటర్ ఎలా డిస్ట్రిబ్యూట్ అవుతుంది, గ్రౌండ్ వాటర్ ఎలా రీఛార్జ్ అవుతుంది, ఇవన్నీ మనం ఎక్కడ స్టడీ చేస్తామంటే హైడ్రాలజీలో. హైడ్రాలజీలో ఏం స్టడీ చేస్తామంటే ఎర్త్ మీద వాటర్ ఎక్కడుంది, ఆ వాటర్ అనేది ఎలా మూవ్ అవుతుంది, అండ్ రెయిన్ తర్వాత వాటర్ ఎలా డిస్ట్రిబ్యూట్ అవుతుంది, గ్రౌండ్ వాటర్ ఎలా రీఛార్జ్ అవుతుంది, ఇవన్నీ మనం హైడ్రాలజీలోనే స్టడీ చేస్తాం. ఇంజనీరింగ్ అప్లికేషన్స్లో హైడ్రాలజీ చాలా ఇంపార్టెంట్ బికాస్ ఇట్ హెల్ప్స్ ఇంజనీర్స్ డిజైన్ డ్యామ్స్, రిజర్వాయర్స్, కల్వర్ట్స్ అండ్ బ్రిడ్జెస్, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్. హైడ్రాలజీ మెయిన్లీ వాటర్ క్వాంటిటీ అండ్ మూమెంట్ని స్టడీ చేస్తే, హైడ్రాలజీ దేనికి స్టడీ చేస్తుంది అంటే వాటర్ క్వాంటిటీ అండ్ మూమెంట్ని స్టడీ చేస్తుంది. హైడ్రాలిక్స్ దేన్ని స్టడీ చేస్తుంది? వాటర్ని పైప్స్లో, కెనాల్స్లో, రివర్స్ అండ్ ఛానల్స్లో ఎలా కన్వే చేయాలో స్టడీ చేస్తుంది. వాటర్ని పైప్స్, కెనాల్స్, రివర్స్ అండ్ ఛానల్స్లో ఎలా కన్వే చేయాలో స్టడీ చేసేదేమో హైడ్రాలిక్స్. ఓకే, వాటర్ క్వాంటిటీ అండ్ మూమెంట్ని స్టడీ చేసేదేమో హైడ్రాలజీ.